నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో వైసీపీలో వణుకు పడుతోంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు. కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ధి పొందాలని కుటిల యత్నం చేస్తుంది. మండిపడ్డ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్న మాజీ మంత్రి రోజా. చంద్రబాబు ధనదాహానికి పేద విద్యార్థులు బలవుతున్నారని ఫైర్. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా ట్రిబ్యునల్ ముందుంచాలని వ్యాఖ్య. సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో వైసీపీలో వణుకు పుడుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంలో ఉన్నారని, వైసీపీ హయాంలో పథకాల పేరుతో దోపిడీ చేసి నిధులను తాడేపల్లి ప్యాలెస్ కు తరలించుకుపోయారని విమర్శించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగం 24% చేరి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిస్తే, కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేయింది ఏమనగా, సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో మొన్న 10వ తారీఖు అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనంతపురం అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటో తెలుసుకొని చాలా 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 ఆనందపడుతున్న సమయం అది. అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనకి, వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మాయి. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు అన్ని అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం. జగన్ రెడ్డి పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పడానికే ఈ రోజున గత కొన్ని రోజులుగా వివిధ రకాలైనటువంటి ప్రెస్ మీట్లతో, పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తన నోటికొచ్చిన మాటలతో మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ కూడా 5.5 కోట్ల మంది ప్రజానీకం చేదరించుకుంటున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజున ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాన్ని కానివ్వండి, జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతనికే అది తిరిగి బూమ్రాంగ్ అవుతోంది. తనకే రంగులు మారుతున్నాయి. తను చెప్పిన మాట తన పార్టీ నాయకులే వింటలేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా 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 చీత్కరించుకునేటటువంటి పరిస్థితి, ప్రజలు నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఓ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాను. నేను తల్లికి వందనం పేరు మీద ఆనాడు నువ్వు అమ్మ ఒడి పేరు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా పథకాలకు డబ్బులు పేరు పెట్టి డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కు మళ్లించుకుని లబ్ధిదారులందరినీ నట్టేట ముంచి ఆ డబ్బులంతా నువ్వు తరలించుకుపోయినటువంటి విషయం తాడేపల్లి ప్యాలెస్కు తెలియదా? నువ్వు ఆనాడు ఎంతమందికి ఇచ్చావు? నీ హయాంలో కేవలం 42 లక్షల మందికి తల్లికి వందనం వర్తింపజేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి, 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,000 కోట్ల డబ్బులు జమ చేసినటువంటి విషయం చూసి మరి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ఎలా పాలన చెయ్యాలో తెలియని నీకు చంద్రబాబు నాయుడు గారి పాలనని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రకరకాలుగా నీ యొక్క ఏహ్య భావనతో ఏహ్య ప్రేలాపనతో మాట్లాడి దిగజార్చాలనుకుంటే నువ్వు దిగజారిపోవటం తథ్యం జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ధి పొందాలని కుటిల యత్నం చేస్తుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల యత్నాన్ని ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కుల ధృవీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లాలో సెట్టిబలిజ సామాజిక వర్గం ఆందోళన చెందే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. కుల ధృవీకరణ పత్రం మంజూరు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్లో సెట్టిబలిజ, ఈడిక, శ్రీశైన, యాత, సిగిడి అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్నదేనన్న మంత్రి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఒక నెల కాలంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక రచ్చకి లేకపోతే సెట్టిబలి సామాజిక వర్గంలో ఒక అంతర్మదనమా లేదా ఆందోళన కలిగించేటట్టుగా ఈ సోషల్ మీడియాలో పలు ప్రచారాలకి దారితీస్తుంది. సెట్టిబలి సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్ లో సెట్టిబలిజ, గౌడ బ్రాకెట్ లో శ్రీశైన, గౌడ బ్రాకెట్ లో ఈడిగా, గౌడ బ్రాకెట్ లో యాత, సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్, ఇది తొందరలో పరిష్కారం అవుతుందన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు, ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఈ అంశానికి తెరదీశామనేటువంటి మాట మరి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఒకసారి చెప్తున్నాను, ఈ జీవో ఇష్యూ చేసింది నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చింది, దానికి మేము ఇచ్చాము అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు చూడట్లా, ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారనేటువంటి ఒక అతి విశ్వాసం. మీకు జీవో నెంబర్ 25 మీరు ఎగ్జామిన్ చేయలేదు. మెమోకి జీవోకి తేడా తెలియనటువంటి వారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మెమోకి జీవోకి ఉన్నటువంటి తేడా తెలియకుండా మరి కేబినెట్ లో ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం అంటే అది కొంచెం హాస్యాస్పదం. కులాల మధ్యలో ఎలా ఆందోళన సృష్టించాలి, తద్వారా ఎలా లబ్ధి పొందాలి. చంద్రబాబు నాయుడు గారు 97లో సర్దార్ గౌతు లచ్చన్న గారు చేసిన ప్రతిపాదనకి జీవో నెంబర్ 16 ఇష్యూ చేసిన తర్వాత ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి, 95, 97 నుంచి 99 వరకు, 99 నుంచి 2004 వరకు, మళ్ళీ 14 నుంచి 19 వరకు వారి ముఖ్యమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం ఏమిటి, ఎవరి కులానికి వారి పేరు ఉండాలి అనేటువంటి మనోభావం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలా. ఎప్పుడైతే ఈ మెమోను ఆధారం చేసుకుని చేయాలని ఎందుకు చేశారంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడింది, కొత్తగా జిల్లాలు ఏర్పడినాయి. మాకున్నటువంటి దృష్టి ఆ రోజు ఆ జిల్లాలకు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ని, సాఫ్ట్వేర్ లో టెక్నికల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద ఉన్నటువంటి దాన్ని కూడా లై ఓవర్ చేశారు. వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో ఎక్కడ ఇది జరగల. ఈవేళ అంటే ఈ కులానికి ఒక ఆందోళన కలిగించాలి, మళ్ళీ వాళ్ళే ముడేస్తారు, వాళ్ళే విప్పుతారు. ముడేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ముడేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. గౌడాన్ని ముందు చేర్చి ఈ కులాలన్నీ బ్రాకెట్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం. మళ్ళీ దాన్ని విప్పి గొప్పగా చెప్పుకునేటువంటిది ఈ ప్రభుత్వం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్దంగా ఉన్నానని, కూటమి ప్రభుత్వంలో మంత్రులకు దమ్ముంటే తనతో వాటిని పరిశీలించేందుకు రావాలని మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. నగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడికల్ విద్యను, పేదలకు మెరుగైన వైద్యంను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎంగా జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే నేడు చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు సిద్దపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కూటమి మంత్రులు ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. 17 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీల్ని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అదొక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉత్కర్ష 2025 జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ మరియు 24 గంటల హ్యాకథాన్ నిర్వహించారు. దీనిలో 4 రాష్ట్రాల నుంచి 113 బృందాల్లో 435 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ లో భాగంగా హ్యాకథాన్ బహుమతిగా 75,000, టెక్నికల్, నాన్ టెక్నికల్ బహుమతిగా 90,000 అందజేశారు. ఐటీ అండ్ డిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించారు. Problem solving skills. If you are able to solve the real world problem and offer a solution that is very, very cost effective, that's what is going to give you long term skills. So all of you must have tried solving different problems as part of hackathon. Yes or no? And imagine you solve a problem which people are paying lakhs of rupees. Obviously you will make money if you have a solution. So think of always your strength when you go for job or starting your own companies, doesn't matter. But think of only one skill. Are you good at problem solving or not? How many of you will claim that you are good at problem solving as of today? Small problems. When I say problem solving, you need not solve big problems. If you are given a small technology problem or small problem within your domain, are you able to solve? But then obviously it becomes an engineers or any other domain, you will find that whole journey very, very rough and tough. So why I want to highlight this problem solving ability is, whether you are in engineering space or any other space today, the biggest problem that we are facing today is AI, right? All of you will agree, right? And are you all familiar with this popular statement that AI will take away jobs? ఓన్లీ ప్రపంచంలో కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్తే మనకి ఎప్పుడు కంఫర్టబుల్ జోన్ లోకి ఉండకూడదు. ఎందుకంటే కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్ళాలంటే మన జాబ్ ఇంకొకటి ఎవరో ఆక్యుపై చేస్తాడు.
సో ఎప్పుడు కూడా కంపల్సరీ జోన్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏ వచ్చి లేకపోతే ఇది రోగాలు వచ్చినా కానీ మన మైండ్ కంటే ఎక్కువ ఏది కాదు. సో ఒక 16 GB లేదా 100 GB కంప్యూటర్ అంటే మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం. మన మైండ్ 3 lakhs GB ఉంది. సో ఎంత కంప్యూటర్ వచ్చినా ఎన్ని వివరాలు మారినా కానీ మనిషి కంటే ఏ రోగం వచ్చినా మనల్ని డామినేట్ చేయలేదు. మనం కంపల్సరీ దాన్ని ఆపరేట్ చేయాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మీ పేరెంట్స్ కి, మీ కాలేజీకి, అలాగే మా కాలేజీకి పేరు పెట్టి చెప్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.